హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తున్న ఈ ఎద్దుల ధర ఎంతో కనుక్కుందాం. ఎవరు అనే ఎద్దులు? పెబ్బేరు. ఏం రేట్ చెప్పినావా? 1,30,000. పండ్లు వేసినా గిడం బాగొద్దా? బండి ఇసుక బండి అన్నీ కొట్టినాయి. 2 సార్లు పోద్దా? ఒక సైడ్ 2 సార్లు పోద్దా? మరి వీటి ధర వచ్చేసి 1,30,000 అయితే చెప్తున్నారు. ఫోన్ నెంబర్ చెప్తారా? 897-858-6907. ఎవరు అన్నా? పెబ్బేరు అంటే కదా. పెబ్బేరు పక్కన పాతపల్లి. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే పెబ్బేరు పక్కన పాతపల్లికి అయితే చెందినాయి. మరి వీటి ధర వచ్చేసి 1,30,000 అయితే చెప్తున్నారు. అలాగే మరి ఎవరికైనా కోడలు కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఏమైనా తంతాయా? పొడిసేది లేదు, ఏం లేదు. పని గ్యారంటీ. ఎన్ని జతలు వచ్చినారన్నా? 2 జతలు. ఇవి కూడా మీవే అంటారు. చూసిన ఫ్రెండ్స్, వాళ్ళైతే 2 జతలు అయితే తేవడం జరిగింది. ఎవరైనా అడిగిపోయారా? ఎంతకు అడిగిరానా వాళ్ళు? 1,10,000 వరకు అడిగినారు. మరి వాళ్ళైతే 1,10,000 వరకు అయితే అడిగినారంట. వాళ్ళైతే 1,20,000 అయితేనే ఇస్తామని చెప్పినారంట లాస్ట్ రేటు. మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీళ్ళ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉన్నాయి. మరి వాళ్ళకైతే కాల్ చేసి అడగండి. వాళ్ళైతే మీకైతే ఎద్దులు అయితే అందిస్తారు. మనయ్య చెప్పులు సార్. ఎవరైనా? కుర్రపల్లి. ఏం రేట్ చెప్పినావనా? 1,15,000. పనులు వేసినాయా? ఏమన్నా కడుస వరకు వచ్చలేదు. పొడిసా ఏమన్నా? తన్నేది లేదు, పొడిసేది లేదు. ఎన్ని పనులు వేసినాయా? 6 పనులు వేసినాయి. సైజ్ ఎంత ఉంటాయా? 50 ఉంటుందా? 3 ముళ్ళ 2 ఏళ్ళు ఉంటాయి. ఏం రేటు చెప్పినావనా? ఏం 1,15,000. ఇచ్చే రేట్ ఎంత? 1,00,000 లోపల. 1-2 తక్కువ ఉంటే ఇచ్చేస్తారు. వ్యాపారస్తులా రైతులా? ఏం పేరేనా? రాజు. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, వీళ్ళైతే వ్యాపారస్తులేనంట. మరి ఎవరికైనా ఎవరికైనా ఇవి కావాలనుకుంటే అతని డీటెయిల్స్ అయితే పెడతాను, చూడండి. నంబర్ చెప్తావా? 77-82-84-10-10-27. ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఇవ్వండి అన్న. మరి చూస్తున్నారు కదా, అతని డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. మరి ఎవరికైనా ఎద్దులు కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. అలాగే మీరు నన్ను ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ప్రోత్సాహం చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, దాని ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది. సో నా వీడియోస్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం. మరి ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి, అడుగుదాం. ఎవరు అనా? పాగుంట. ఏం రేట్ చెప్పినావనా? మంచివే. ఒక రేట్ చెప్పింటారు కదా అన్నీ. పనులు వేసినా 2 పని పొడిసా ఏమన్నా? పొడవా?
మరి వాటి యజమాని అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళాడంట, అక్కడ ఉన్నాడంట. మరి వాటి ధర అడుగుదామంటే ఆ మంచిగా అయితే కొంచెం సరిగా మాటలు రావు. ఒక జతనే తెచ్చినారా? ఇవి కూడానా? వ్యాపారస్తులు కదా? నంబర్ చెప్తావా? మీది మంచి రానాగద్దు ఉన్నాలే, మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడని వస్తాడు. మరి చూస్తున్నా ఫ్రెండ్స్, నెంబర్ అయితే 9505794864. మరి ఎవరికైనా కోడలు కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే వాళ్ళ దగ్గర అయితే కోడలు అయితే ఉంటాయి. వీళ్ళైతే వ్యాపారస్తులే. వచ్చేసి పాగుంటా. ఏం పేరైనా అతని పేరు? మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అతనికైతే కొంచెం నోరు అయితే సరిగా తిరగడం లేదు. అతని పేరు అయితే చెప్పడానికి రావట్లేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే అతనైతే వ్యాపారస్తులే. అతని పేరు కనుక్కుందామంటే అతను ఆడ వేరే వాళ్ళతో మాటలు పెడుతున్నాడు. సో మీకైతే కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి ఈ వారం కూడా సంత జరుగుతుంది. సో ఇక్కడ మీకైతే సేద్యం చేసే ఎద్దులు అయితే అన్నీ చూపిస్తాను చూడండి సంతలో. మరి ఇవన్నీ సేద్యం చేసే ఎద్దులే ఇక్కడ. మరి చూస్తున్న ఫ్రెండ్స్, ఇవైతే 1,05,000 అయితే చెప్పడం జరిగింది. ఏం చెప్పినావనా? 1,05,000. ఎవరువనా? బింగుతోటి. ఏం పేరు అన్న నీ పేరు? పరశురాముడు. అన్ని పనులు వేసినావానా? పొడిసా ఏమన్నా? మరి పొడిచేది అనేది లేదంట. ఎన్ని పనులు ఉందన్నా? అన్నీ అయిపోయినాయి. మరి ఇవైతే అన్ని పనులు వేసినాయంట. ఫోన్ నెంబర్ చెప్తావానా? లేదా? ఫోన్ లేదా? మరి అతని దగ్గర అయితే ఫోన్ అయితే లేదంట. సో కొంతమంది చెప్తారు ఫ్రెండ్స్, కొంతమంది చెప్పారు. అలాగే ఇక్కడ సీమెద్దులు అయితే ఉన్నాయి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చే సపోర్టు నాకైతే ఇంకా మంచి వీడియోలు తీయాలని ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుంది. సో మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది. అలాగే మీరు చూస్తున్న ఈ కోడల వివరాలు అయితే కనుక్కుందాం. ఎంత చెప్పినావు తమ్ముడు? 1,20. ఇచ్చేదారేనా? పనులు వేసినాయా? ఎన్ని పనులు వేసి? అన్నీ వేసినాయా? పొడిసా ఏమన్నా? తన్నేది ఏమన్నా? రైతులా వ్యాపారస్తులా? రైతులేనా? నంబర్ చెప్తావా? ఫోన్ నెంబర్ చెప్తావా? చెప్పు. 93
81615523. ఎవరు ఇవి? భూంపురం. మీ పేరు? శివ. చూస్తున్న ఫ్రెండ్స్ ఇవైతే భూంపురం విలేజ్కి అయితే సంబంధించినవి. మరి అతని డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే అతనికైతే కాల్ చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజమ్ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. ఎంత కడతారు ఎంత లేదనేది చూద్దాం. ఏం రేట్ అయిపోయినావనా? 86. పండ్లు వేసినాయనా? 2 పండ్లు. చెప్పు చూడే గిడం కొట్టిందంట. 2 పళ్ళు ఉన్నాయంట. గిడ మధ్య నేర్పినారంట. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మరి పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఇంకా చూద్దాం. మళ్ళీ 72.5 అడుగుతున్నాడు. మళ్ళీ వచ్చినాడు, చూద్దాం మరి అతను తాత తీసుకుంటా లేదనేది. 73 అడుగుతున్నాడు. మళ్ళీ పెద్దయినా కదా బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజమ్ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు బేరం అయితే చేస్తున్నారు. అలాగే వాళ్ళు రేట్ అయితే సరిపోలేదని అయితే వెళ్ళిపోయినారు. మరి చూద్దాం, అతని డీటెయిల్స్ అయితే అడుగుదాం. ఎంత చెప్పినావనా? ఇవి 4 పళ్ళు వేసినాయంట. ఎంత చెప్పినావనా? 1,50,000. రైతుల వ్యాపారస్తులా? రైతేనా? నంబర్ చెప్తావానా? 93 98 85 17 29. ఎవరు అనా? బెలగల్. మరి చూసిన ఫ్రెండ్స్, ఇవైతే బెలగల్కి అయితే సంబంధించినవి, అంటే ఆంధ్ర. సో మరి అతని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికైనా నచ్చినట్టయితే ఆ డీటెయిల్స్ అయితే కాల్ చేయండి. వాళ్ళైతే కోడలు అయితే అందిస్తారు. తీస్తా. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. మరి ఇది సంత వచ్చేసి ఇక్కడ అన్ని సేద్యం చేసే ఎద్దులు అయితే ఉంటాయి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే మీరు చూస్తున్నారు ఇక్కడ సేద్యం చేసే ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. ఎవరు అనా ఇవి? మల్లకల్. ఏం రేట్ చెప్పినావనా? అవి 1,40,45. మరి ఇది ఎంత చెప్పినావు? 85. 3 నీవే. పోయినా సార్ బాగానే తెచ్చినట్టుంటుంది. తక్కువ ఉండే. నీ పేరు చెప్పాలే? భూపతి. వ్యాపారస్తులేనా? నంబర్ చెప్తావా మళ్ళా? 29 122 50 230. పండ్లు వేసినా? అన్నీ వేసినాయి. హోటల్ కొట్టేసినా? గిడేం బాగుద్దా? 2 దుక్కులు పోతాయి. సైజ్ ఎంత ఉంటాయి? 55 సైజు ఉన్నాయి. మరి వాళ్ళకైతే బేరం వచ్చింది. డీటెయిల్స్ ఇంకా కనుక్కుందాం. మరి ఇవైతే 50 సైజు పైన ఉంటాయి. మరి ఇవైతే హోటల్ అయితే కొట్టినారంట. పొడిసా ఏమన్నా? మరి వీళ్ళైతే కోడల్ని అయితే చూస్తున్నారు, ఎద్దులని అయితే. మరి చూద్దాం తీసుకుంటారా లేదా అనేది చూస్తున్నారు. ఇంకా మరి వాళ్ళైతే తీసుకుందామా వద్దా అనే డౌట్లో అయితే ఉన్నారు. మరి వాళ్ళైతే భారం అయితే చేయలేదు, ఒక చూసి వెళ్ళిపోయినారు. మరి అతని డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, ఎవరికైనా కావాలనుకుంటే కాల్ అయితే చేయండి. అతనైతే వ్యాపారస్తుడు, మీకైతే మంచిగా సహకరిస్తాడు. ఇంతకుముందు వేరే వాళ్ళకు కూడా ఇచ్చాడు కోడలు. అప్పుడే తీసి మరి చూసిన ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ సేద్యం చేసే ఎద్దులు అయితే ఉంటాయి. మరి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈరోజు సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. మరి ఇక్కడ చూసిన కోడలు అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఏం రేట్ అయిపోయినావా? 1,40. పండ్లు వేసినాయా? ఒకటి వేసింది, ఒకటి వేసలేదు. ఎవరు ఇవి? శనగపల్లె. ఏం పేరేనా నీ పేరు? దేవదాసు. నంబర్ చెప్తావా? చెప్పానా? 9848 136 594. రైతులా వ్యాపారస్తులానా? బేరమేనా? ఈ రెండో ఉన్నాయా? 4 ఎద్దులు ఉన్నాయి. అవి పట్టుకొచ్చలేవనా? మరి ఆటో దొరకక పట్టుకురాలే. గడేం పోతాయా? ఎన్ని పనులు వేసినాయి? చెప్తే కదా. సైజ్ ఎంత ఉంటుంది? 58 ఉంటుందా? పొడిచేది గిడిచేది ఏం లేదు. మరి చూస్తున్నారు కదా, వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఎవరికైనా నచ్చినట్టయితే అతనికైతే కాల్ చేయండి. ఇంకా ఇంటి దగ్గర కోడలు అయితే ఉన్నాయంట. మరి అతనికైతే కాల్ చేసి అయితే కనుక్కోండి. అతనైతే మీకైతే సహకారం చేస్తాడు. మరి చూస్తున్నారు కదా, ఈ కోడలు అయితే బాగున్నాయి. వాటి భుజాలు అన్నీ బలంగా అయితే ఉండడం జరిగింది.
మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి, వాళ్ళైతే మీకైతే సహకరిస్తారు. అతను కూడా మన సబ్స్క్రైబరే. మరి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే రావడం జరుగుతుంది నా వీడియోస్. అలాగే మీరు నాకు కొంచెం సహకరిస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజమ్ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ సంత వచ్చేసి గురువారం రోజైతే జరుగుతుంది. మార్నింగ్ 5:45 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 అట్లా ఆ టైం వరకు అయితే జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి. ఎవరు పెద్ద మనిషి ముగిద్ది ఏం రేట్ చెప్పినావనా? 1:20. పండ్లు వేసినా 4 పండ్లు 40 షెడ్ ఏమో తన్నెడ్ ఏమన్నా పిచ్చర్ రేట్ ఏమి చెప్పినావనా? 1:5కి ఇస్తాం. చూస్తున్నా కొంచెం అయితే 1,20,000 అయితే చెప్తున్నారు. వచ్చే ధర వచ్చేసి 1,05,000 అట్లా అయితే ఇస్తా అంటున్నాడు. ఎవరు అనకూడదు ముగిద్దా? ఏం రేట్ చెప్పినావు? 1:30. ఇచ్చే రేట్ ఎంత? 1:20. పండ్లు వేసినాయా? ఎన్ని పండ్లు ఉన్నాయి? 4 పండ్ల 2 సార్లు పోతా? వ్యాపారస్తులా రైతులా? వ్యాపారస్తులా? ఫోన్ నెంబర్ చెప్తావా బ్రో? లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజమ్ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి ఈరోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. అలాగే మరి ఇది వచ్చేసి ప్రతి గురువారం అయితే సంత జరుగుతుంది. సో ఇక్కడైతే కోటలు బేరం చేస్తున్నారు, చూద్దాం. మరి ఇవైతే 2 పాలు ఉన్నాయంట. మరి ఇవైతే గిడాలు కూడా కట్టిస్తా గ్యారంటీ అని చెప్తున్నాడు. 2 సైడ్స్ పోతాయంట. పొడవడం గిడవడం అలాంటివి అయితే ఏం లేవని అయితే చెప్తున్నాడు. మరి చూస్తున్న ఫ్రెండ్స్ ఇవైతే ఎవరు అడిగా మాకు చూసినారు. ఏది సాపు చెప్పు
చూసిన ఫ్రెండ్స్ కోడలు అయితే సంతలో దింపడంతోనే వాళ్ళైతే 1,06,000 అయితే అడిగినారంట. మరి వీళ్ళైతే 1,00,000 అయితే అడుగుతున్నారు. మనం చూసిన ఫ్రెండ్స్ దీనికైతే పోటీ బేరం అయితే వచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ అడిగినారంట వాళ్ళు. మరి వీళ్ళైతే పోటీ పడుతున్నారు చూడండి, ఇద్దరు ఇట్లా ఎవరు తీసుకుంటారు. చూసిన ఫ్రెండ్స్ వీళ్ళైతే వాళ్ళైతే 1,06,000 అన్నారు, వీళ్ళైతే 1,10,000 అన్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ మధ్య 1,10,000 అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా బేరం జరుగుతున్నట్టుంది. కన్ఫర్మ్ గా తీసుకోలేదు, ఇంకా దాని రేట్ ఆశిస్తున్నట్టున్నాడు. మళ్ళీ 5,000 పెంచినారు. చూసిన ఫ్రెండ్స్ 1,15,000 అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళైతే సంస్కారం ఇస్తున్నారు. మా చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవైతే 2 పళ్ళు వేసినాయి. కోడలు అయితే బాగున్నాయి. అల్పం మీద
రెండు నలుపు కలర్ భలే ఉన్నాయి. నాలుగు 5 6 7 మంచి ఎల్లో ఉంది. అంతలోపు మళ్ళీ ఒక వేయి పెంచినారు. బెరగాయలు పక్కన అంతా వీళ్ళు వేసి మరి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ అయితే అటు ఇటు వేసి మళ్ళీ ఒక వెయ్యి అయితే పెంచినారు. 1,16,000 తీసుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి చూద్దాం, ఇక్కడైతే కూడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి ధరలు ఎలా ఉన్నాయో, మరి రేట్ ఎంత చెప్తారో చూద్దాం. ఆరు అన్న ఎద్దులు మాదుంది 2 మాటనే ఉంది. అవునా, ఎవరు అన్న? బలిగారా? ఎంత చెప్పినావు? 2 లక్షలా? 10,000. ఎన్ని పనులు వేసినాయి? ఇది 2 ఉందా, అది 4 ఉందా? పొడిస్తే అనా ఏమన్నా? చూసినప్పుడు అయితే కొంచెం ఏ ఆ సైడ్ పోతుందా? 2 చెంపలు పోతుందా? రైతులా వ్యాపారస్తులా? నంబర్ చెప్తావా? నా ఫోన్ నెంబర్ నాకు చెప్పాను. 800-840-4106. మరి కోడలు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళైతే కోడలు అందించడానికి అయితే సహకరిస్తారు. అలాగే మరి చూస్తున్నారు కదా, ఇది 2 పళ్ళు, ఇది 4 పళ్ళు అంట. ఇవైతే 2 సెట్స్ వద్దాయంట. మరి వాళ్ళైతే కోడలు అయితే చెక్ చేసుకుంటున్నారు. ఇంకా మరి తీసుకుంటారా లేదా అనేది అయితే చూద్దాం. మరి వీటి ధర అయితే 2 లక్షల చిల్లర అయితే చెప్తున్నారు పైచీలకు.
చెప్పు ఆజరా ఎన్ని వారాలు ఉన్నాయి బాబు? చూసినా ఫ్రెండ్స్ అయితే బేరం అయితే కుదరలేదు, వాళ్ళకైతే రేట్ అయితే సెట్ అవ్వట్లేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ప్రస్తుతం మీరు చూస్తున్న కూడా అయితే 20 పైన చెప్తున్నాడు, 80 చిల్లర. మరి అయితే 4 పళ్ళు వేసిందంట, 4 పళ్ళు వేసిందంట. మరి ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ కోడనైతే బేరం చేస్తున్నారు. మరి చూద్దాం తీసుకుంటారా లేదా అనేది. కారణం మరి ఇది వచ్చేసి 55, 58 సైజు ఉంటుంది. నాకు 10 పళ్ళు ఊరేదు నీకు కాకుంటే 6 చార్జీ నీదే 10 చార్జీ నీదే పొద్దున్న కడిగి లేదు. మరి గిడం అయితే గ్యారెంటీ అని చెప్తున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. రూపాయి బిల్లు చెప్పలేనా? రూపాయి బిల్లు ఇంటికి అడవే కానీ నీ సాధన వరకు అడుగు, మనకేం బాధే ఉంది. మరి ఇదైతే దయందిన గ్రామానికి అయితే చెందిందంట. మరి ఈరోజు సంతలో అయితే అమ్ముదామని అయితే పెట్టేసినాడు. మరి వీళ్ళైతే చూస్తున్నారు, తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. యారికి రాలేదు చూడడం పెద్ద లేదు. ఇది పట్టుకుంటే పెట్టుకుంటే కాడ లేకపోతే రూపాయి బిల్లు ఇద్దు ఇంటి బేరం కూడా వద్దు. ఇంటి కదా బేరం చేసుకుని పని కానీ పట్టుకుంటే బేరం చేసుకోవాలి. అదేం లేదు. మళ్ళా నేను మళ్ళీ అడగైనాక దూరం చెప్పండి, ఎక్కడ దూరం కూడా చెప్పను. బేరం చేసుకుంటే చెప్తాను. నువ్వు చెప్పాలా? నేను అడిగినా ఏ బిల్డింగ్ పట్టుకో చూసిన ఫ్రెండ్స్, వాళ్ళైతే 50 కడుతున్నారు. అతనైతే 78 చెప్తున్నాడు. మరి ఎంత తీసుకుంటారో లేదో చూద్దాం.
చెప్పాలి రేట్ ఎక్కువ మీకు కూడా తీసేస్తారు అడగలే కదా ఇసిరి కొడితే కూడా నీకు ఏం పని చేస్తుంది ఎవడు నువ్వు అట్లా మంచిగా మరి కూడైతే గ్యారంటీ గీయడము బండి అన్న అయితే గ్యారంటీ చెప్తున్నాడు. పొడవటం తన్నటం ఇలాంటివి అయితే ఏవైతే లేవంట. మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. వాళ్ళైతే 55కి అడిగినారు లాస్ట్. ఇంకా మరి అతను 78,000 చెప్పేసరికి అయితే వద్దని అయితే అన్నారు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.